బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్స్ అడుగు పెట్టడానికి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ మరియు సెలక్షన్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే మన వీడియోకి లైక్ చేయండి. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మన ఛానల్లోనే ఫస్ట్ పోస్ట్ అవుతుంది. సో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఈ ప్రాసెస్ ని బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని పిలుస్తారు. కనీసం 18 సంవత్సరాల నిండి ఉండాలి. భారతీయ పౌరుడే ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డులు ఉండకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ మా మరియు జియో హాట్స్టార్ అధికారంగా పోస్టర్ ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా జూన్ లేదా జూలై నెలల్లో ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టార్ మా అధికారంగా ప్రకటించే ఆడిషన్స్ మైక్రోసైట్ bb10.geostar.com లాంటి పోస్టర్ ఓపెన్ చేయాలి. వివరాలు నమోదు చేయండి. మీ పేరు, మీ వయస్సు, ఈమెయిల్ మరియు అడ్రస్ ఎంటర్ చేయాలి. మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ యాక్టివ్ మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆడిషన్ వీడియో అప్లోడ్. ఆడిషన్ వీడియో ఇది సెలక్షన్ కు అత్యంత కీలకమైన స్టెప్. వీడియో లెంత్ ఎంత ఉండాలి అంటే మినిమం 3 మినిట్స్ ఉండే ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేయాలి. ఈ వీడియోలో మిమ్మల్ని ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి, మీ వ్యక్తిత్వం ఎలాంటిది, మిగతా వారికంటే మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాలను చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా చెప్పాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించి వీడియోను అప్లోడ్ చేయాలి. ఫిల్టరింగ్ మరియు ఇంటర్వ్యూ లెవెల్స్. లక్షల మంది అప్లై చేసిన అప్లికేషన్ల నుండి బిగ్ బాస్ టీమ్ స్క్రీనింగ్ చేస్తుంది. అప్లోడ్ చేసిన వీడియోల ఆధారంగా అభ్యర్థి స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్ చూసి కొద్ది మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వారికి బిగ్ బాస్ ప్రొడక్షన్ హౌస్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లో మీ వ్యక్తిగత వివరాలు, బిగ్ బాస్ షోపై మీకున్న ఆసక్తి అడిగి తెలుసుకుంటారు. ఫోన్ ఇంటర్వ్యూలో పాస్ అయిన వారిని హైదరాబాద్ లేదా ఏదైనా ప్రధాన నగరంలో ఫేస్ టు ఫేస్ గ్రూప్ డిస్కషన్ కి పిలుస్తారు. అక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆవేశాన్ని ఆపుకునే తత్వం వంటివి గమనిస్తారు. ఫైనల్ రౌండ్ లో సైకాలజిస్టులు, టీవీ ప్రొడ్యూసర్లు ముఖాముఖి ఇంటర్వ్యూ చేస్తారు. మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మరియు హెల్త్ చెకప్ కూడా ఇక్కడే జరుగుతాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో చివరగా ఎంపికైన టాప్ క్యాండిడేట్లకు ప్రత్యేక టాస్కులు పెడతారు. ఇందులో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా విజేతగా నిలిచిన సామాన్యులకు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లే సువర్ణ అవకాశం లభిస్తుంది. మీరు ఆడిషన్స్ కోసం 3 నిమిషాల వీడియోను ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఆడిషన్స్ వీడియోలో సెలెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని లక్షల మందిలో ప్రత్యేకంగా నిలబెట్టడానికి ఉపయోగపడే కొన్ని కీలకమైన టిప్స్ మన వీడియోలో తెలుసుకుందాం. మీ 3 నిమిషాల వీడియోని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. వెలుతురు మీ మొహంపై స్పష్టంగా పడేలా చూసుకోండి. కిటికీ వైపు గానీ లైట్ కు ఎదురుగా గానీ కూర్చోండి. ఆడియో బ్యాక్గ్రౌండ్ శబ్దాలు, ఫ్యాన్ సౌండ్, ట్రాఫిక్ లేకుండా ప్రశాంతమైన గదిలో రికార్డ్ చేయండి. మీ వాయిస్ చాలా స్పష్టంగా, బిగ్గరగా ఉండాలి. స్టెప్ నెంబర్ 1 వీడియో క్వాలిటీ మరియు ఫ్రేమింగ్. కెమెరా పొజిషన్. ఫోన్ను నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టి రికార్డ్ చేయండి. కెమెరా మీ కంటి చూపు లెవెల్లో ఉండాలి. స్టెప్ 2 మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే విధానం అంటే ఇంట్రో. మొదటి 30 సెకండ్లు మీ పేరు, ఊరు, వయస్సు, మీరు చేసే ఉద్యోగం లాంటి ప్రాథమిక వివరాలు చాలా క్లుప్తంగా చెప్పండి. కెమెరా ముందు నటిస్తున్నట్లు కాకుండా మీ స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు చాలా సాధారణంగా, సహజంగా మాట్లాడండి. మీలోని ప్రత్యేకతను హైలైట్ చేయండి. మీ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు లేదా మీ నేపథ్యం లేదా మీ బ్యాక్గ్రౌండ్లోని ప్రత్యేకతను చెప్పండి. మీరు కోపిస్టులా, కామన్ గా ఉంటారా, అందరినీ నవ్విస్తారా, లేదా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోరా అనే మీ అసలు నిజాన్ని దాచకుండా చెప్పండి. బిగ్ బాస్ కు రకరకాల ఎమోషన్స్ ఉన్న వ్యక్తులు కావాలి. స్టెప్ నెంబర్ 4 బిగ్ బాస్ గురించే మాట్లాడండి. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? కేవలం డబ్బు, ఫేమ్ కోసం అని కాకుండా బిగ్ బాస్ హౌస్ మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది, ఆ హౌస్ లో మీరు ఎలాంటి ఆట ఆడగలరో వివరించండి. మీకు నచ్చిన కంటెస్టెంట్, గత సీజన్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, వారిలో మీకు నచ్చిన, నచ్చని లక్షణాలు ఏంటో చెప్పడం ద్వారా మీకు షోపై ఉన్న అవగాహనను చూపించండి. స్టెప్ నెంబర్ 5 చేయకూడని తప్పులు. స్క్రిప్ట్ చదవద్దు. పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి పట్టి చదువుతున్నట్లు అస్సలు ఉండకూడదు. అబద్ధాలు చెప్పొద్దు. మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవడానికి లేని అలవాట్లను అబద్ధాలుగా చెప్పకండి. ఇంటర్వ్యూ రౌండ్ లో దొరికిపోయే అవకాశం ఉంటుంది. ఎడిటింగ్ వద్దు. వీడియోకు ఎలాంటి ఫిల్టర్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా గ్రాఫిక్స్ యాడ్ చేయకండి. అది కేవలం మీ ప్యూర్ ప్రెజెన్స్ లానే ఉండాలి. చాలా పవర్ఫుల్ మరియు ఎక్స్ప్రెసివ్ బిగ్ బాస్ షోకి ఇలాంటి నెగటివిటీ ఉన్న కంటెస్టెంట్లు అంటే చాలా ఇష్టం. గతంలో శివబాలాజీ, రాహుల్ సిప్లిగంజ్, పల్లవి ప్రశాంత్ వంటి వారు తమ యాసతోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ కి కావాల్సింది ఎమోషన్స్. కోపం, నవ్వు, బాధ చాలా త్వరగా పండుతాయి. కాబట్టి మీ ఎమోషన్స్ ని దాచుకోకుండా కెమెరా ముందు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.